ఒక రోజంతా ఆ గ్రహం కింద లెక్క. మనకి ఆదివారం సూర్యుడే మొత్తం హెడ్. ఎప్పుడు 24 అవర్స్. సోమవారం చంద్రుడు 24 అవర్స్. అదో సోమవారం అని పేరు పెట్టేసి. మంగళవారం కుజుడు 24 అవర్స్. బుధుడు బుధవారం 24 అవర్స్. గురువారం గురు 24 అవర్స్. శుక్రవారం 24 అవర్స్ శుక్రుడు. శనివారం పొగులు మాత్రమే శని, రాత్రులు జలతత్వంలోకి పోద్ది శని. పొగులు ఎందుకంటే పొగులు సూర్యకిరణాలు ఉంటాయి కాబట్టి ఆయన అగ్నితో సమానం. రాత్రి చంద్రుడు వస్తే అది నలుపు కదా, దాంట్లో కాంతి లేదు కదా, అది చంద్రుడిగా మారిపోతాడు. పొగులు సూర్యుడితో కలిశాడు కాబట్టి శని సూర్య ప్రభావం ఉంటుంది అగ్నితో. ఇదే శని రాత్రి అంటే అక్కడ అగ్ని లేదు, దాంట్లో శనిలో అగ్నితత్వం లేదు, అందుకని డల్గా ఉంటుంది, లేటుగా నిద్రలేస్తారు. ఈ శని మహర్దశ కానీ శని అంతర్భుక్తిలో ఏ పని లేటే, స్కూల్కి పోవడం లేటు, ఏ పని చేస్తున్నా లేటుగా ఉంటుంది ఆ దశ మనకు వచ్చినప్పుడు. అందుకని దీన్ని గుర్తుపెట్టుకొని దాన్ని మనం చేతిలోకి తీసుకుంటున్నాం. అక్కడ స్వరం తెలియనోడు గురువు కాదు. స్వరం తెలుసుకోవాలా, నీకు స్వరం తెలియాలంటే సమస్వరం చేయాలా, అనులోమ వినులోమం చేయాలా, సమస్వరం చేయాలి. ప్రాణాయామం చేస్తే జ్ఞానం వస్తుంది, ఒకరు చెప్పబడిలా సర్వజ్ఞత్వం వస్తుంది. అదే శంకరాచార్యులకి ఎట్లా సర్వజ్ఞత్వం, అట్లా మనకి ఏదో బ్రహ్మం గారు కానీ ఎవరైతే ఒక గొప్పోళ్ళు ఉన్నారు మహనీయులు, వాళ్ళందరూ సమస్వరం చేసిన వాళ్ళే. వాళ్ళ చేతిలో ధనసే ఇన్నపోస. ఈ ప్రాణాయామం చేసి గొప్పోళ్ళు అయ్యారు అందరూ. మనం కూడా ఇప్పుడు ఆమె అక్కడ ఏదో పరిశోధన చేసి సమాజానికి అంతా ఉపయోగపడేదానికి వాళ్ళు అక్కడ పరిశోధన చేస్తున్నారు. ఈ భూమిలో ఎక్కడ ఆయిల్ ఉంది, ఎక్కడ బంగారం ఉంది, ఎక్కడ బొగ్గు ఉంది, ఎక్కడ నీళ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా పైన నుంచి వాళ్ళు పరిశోధన చేయొచ్చు. భూమి లోపల అవన్నీ కూడా వాళ్ళు అక్కడ శాటిలైట్లన్నీ అంతే. తర్వాత ఈ సెల్ ఫోన్లు పనిచేయటం ఇవన్నీ, వీటి వల్ల ఏమైపోయిందంటే మన మనసు లోడ్ ఎక్కువైపోయి ఎక్కడెక్కడ చెత్త ఏ ఊర్లో జరిగాయన్నీ మనకు అవసరం లే. ఇప్పుడు మన ఊర్లో జరిగే సంగతి మనకు కావాలా, మన వీధిలో జరిగే సంగతి కావాలా, మన కుటుంబంలో జరిగే సంగతి మనకు కావాలి. అంతేగాని మనం ఆమెన మొత్తం ఈ లోకంలో ఎక్కడ తన్నుకునేది, ఎట్ట తిట్టుకునేది, అది కూడా అసభ్యకరంగా తయారైపోయింది. ఎంత మీడియా అంత అబద్ధాలు, మోసాలు, ట్రిక్స్ ఏందో అసలు ఇవన్నీ డిస్టర్బెన్స్. సీరియల్స్ ఇవన్నీ డిస్టర్బెన్స్. మన కుటుంబంలో ఉండే సమస్యలే మనకు బరువు. మళ్ళీ ఆ సీరియల్లో ఒకటి తెచ్చిపెట్టుకొని దాంట్లో ఈర్ష్యాద్వేషాలు, కుళ్ళు కుచితాలు, అంత రజోగుణం, సప్త వ్యసనాలు ఇవన్నీ ఉన్నాయి. అందుకని మనం ఈ ప్రాణాయామం చేస్తే మన లోపల గ్రీనిష్ పెరుగుతుంది, అవయవాలు అద్భుతంగా ఉంటుంది, మిరాకిల్స్ జరుగుతాయి శరీరంలో. ఎలాంటి క్యాన్సర్ కానీ, ఎలాంటి టీబీ కానీ, ఎలాంటి కొన్ని రోగాలు రావు, నిరోధిస్తుంది ఈ ప్రాణాయామం. ఇప్పుడు మీకు తెలియదు మీ సంగతి, ఈ గంట చేసిన మిగిలినప్పుడు 2 శ్వాసలు నాభికి చేసుకుంటా ఉంటే గుర్తుకు తెచ్చుకుంటా హృదయానికి నాభికి లాగి మళ్ళీ వదులుతూ ఉంటే కూడా అద్భుతమైన వెలుగు ప్రకాశం వస్తుంది. అదే రామ, అదే శ్రీరాముడు అవుతాడు. 2 కిందకి లాగి వదిలేవాడు శ్రీరాముడు, అంటే కోదండ రాముడు. ఎప్పుడు నాకు అట్లా చెప్పింది అమ్మండి, ఇప్పుడు నువ్వు కోదండ రాముడు రాని. ఎందుకంటే 2 స్వరాలు ఎప్పుడు ఆడిస్తున్నాడు 24 అవర్స్ కూడా. మెలకు ఉన్నప్పుడల్లా 2 స్వరాలు, రాత్రి మెలకు వస్తే పండుకొని కూడా 2 లాగేవాడు. అట్ట ప్రాణాయామం చేయబట్టే నాకు ఇదంత జ్ఞానం కలిగింది. అయితే శరీరం నిలుపుకోవాలంటే పరాత్పరుడుగా ఉండాలి. పైన పరాత్పరి, పరాత్పర అమ్మని, పరాత్పర, పరాత్పరి, పరాత్పర రాముడు, పరాత్పరుడు, త్రిగుణాతీతుడు, పరాత్పరుడు. త్రిగుణాతీతుడు అంటే ఆజ్ఞాచక్రంలోనే ఉండేవాడు త్రిగుణాతీతుడు. ఎవరైనా సరే త్రిపురాంతకుడు, ఎవరైనా సరే ఈ భూమి మీద ఎవరైతే ధ్యానం చేస్తారో ఆజ్ఞా సహస్రారంలో మధ్యలోనే ఎక్కువ ధ్యానం, దాన్ని ఏమంటారు పైకి, అది ఏదే మన మనసునే దాన్ని శాంభవి ముద్ర అంటారు. మనం ధ్యానం చేసేటప్పుడు
పైకి కానీ చూస్తే సహస్రారం వైపు కొంచెం ఆజ్ఞాచక్రంకి పైకి పెట్టి దృష్టి ధ్యానం చేస్తే అది శాంభవి ముద్ర. కళ్ళు పైకి పెట్టి చూస్తే అదే సహస్రారం తీసుకోబద్ది క్రమంగా. ఏది తొందరపడకూడదు, ఏది స్పీడ్ పనికి స్లోగా. ఇట్లాగా సహస్రారంలోనే ఉండేవాడిని ఎప్పుడు నేను కొన్ని సంవత్సరాలు. ఈ లలిత సహస్రనామం అక్కడ వినేవాడిని. అమ్మవారిని మూలాధారంలో స్వాధిష్టానంలో ధ్యానం చేస్తే అధోగతి అయిపోతుంది. మనం సహస్రారంలో పూజించాలి అమ్మవారిని, పరాత్పరి అమ్మవారిని. ఎందుకంటే కామక్రోధ హరిషడ్వర్గాలను జయించినట్టు మనం సహస్రారంలో మనసు పెడితే ఈ 5 చక్రాలు పంచభూతాలను జయించినట్టు, త్రిమూర్తుల్ని జయించినట్టు. బ్రహ్మ విష్ణు ఈశ్వరుడే ఈ పంచభూతాలు మీకు చెప్పినా నేను. అందువల్ల నువ్వు పైన సహస్రారంలో ఉన్నావా, నీకు ఈ మొత్తం త్రిమూర్తులను దాటావు, త్రిగుణాలు దాటావు, త్రిపురాలు దాటావు. మూలాధారం స్వాధిష్టానం బ్రహ్మతత్వం అక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది. పురుషుడికి అక్కడ తెల్లకణం ఉత్పత్తి అవుతుంది, స్త్రీకి గర్భసంచి కూడా స్వాధిష్టానంలో ఉంది, ఆమె ఎర్రకణం ఉత్పత్తి అవుతుంది, ప్రొడక్షన్ జరుగుతుంది. బయట భూమి మీద జలం ఈ 2 కలిపితే నాచు పీచు మొక్కలు క్రిమి కీటక పశుపక్షాదులు అక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. కాబట్టి అక్కడ అది బ్రహ్మాండు బయట బ్రహ్మాండంలో బ్రహ్మతత్వాన్ని తీసుకోండి. బ్రహ్మ అంటే 4 తలలు ఉన్నాయి, ఆయనకి చేతిలో పూలు ఉన్నాయి, ఇవన్నీ కాదు. పువ్వు అంటే మనసు, దాని అర్థాలు ఉన్నాయి. మీరు విగ్రహాలు కానీ బొమ్మలు కానీ రూపాలు తీసుకోకూడదు, దాంట్లో ఉండే తత్వాన్ని తీసుకోవాలి. దాంట్లో శ్వాస ఉందా, మనసు ఉందా, జపం ఉందా, పుస్తకం ఉందనుకో పారాయణ చేస్తాడు రోజు, జపమాల ఉందా, జపం చేస్తాడు నమశివాయ మంత్రం, పంచప్రణవాలు షోడశాక్షరి జపం చేస్తాడని అర్థం. అది చేతిలో మాల పట్టుకుని. పుస్తకం ఉందా, రోజు వేదాలు ఉపనిషత్తులు ఈ పురాణాలు అష్టాదశ పురాణాలు భగవద్గీత చదువుతాడని అర్థం. పువ్వు ఉందా, మనసును స్వాధీనం చేసుకున్నాడు. మనసు స్వాధీనం అయితే ఇంద్రియాలన్నీ స్వాధీనం అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు. అందువల్ల మనం ఎంతకాడికి సహస్రారం వైపే ఉండాలి మనసు. మంత్రం సహస్రారం వైపు తీసుకువద్ది, నమశివాయ నమో నారాయణ. రామ అన్న కూడా ఆడ అరుణకాంతి వస్తే పైకే తీసుకో. నువ్వు కింద మూలాధారంలో ధ్యానం చేసావనుకో అతనికి కామక్రోధాలు పట్టుకుంటాయి. అంటే అదే మూలాధారానికి సమస్వరం చేసావనుకో అక్కడ అగ్ని పెరగద్ది, అనులోమ చేసి అగ్ని పెరగద్ది. అగ్ని పెరిగినప్పుడు ఏమవుద్ది, ఈ ప్రాణాన్ని ఆడ పంపిస్తే అగ్ని పెరిగితే అక్కడ ఉండే ఏది మొలకెత్తది. ఇంకక్కడ ఏం మొలకెత్త, కోరికలే మొలకెత్తు. కోరిక అంటే ప్రాణం, ప్రాణం వల్ల కోరికలు ఉంటాయి. ప్రాణం శ్వాస, ప్రాణశక్తి, ప్రాణశక్తి వల్లే కోరికలు వచ్చేది మనకు, మనసు ఉండేది బాగా. ఇప్పుడు అక్కడ నువ్వు అనులోమ సమస్వరంగా చేస్తే మూలాధారానికి అక్కడ అగ్ని పుడితే అక్కడ ప్రాణశక్తి కాలిపోతే మనసు కాలిపోతుంది, మనసు లేని స్థితిలో పోతుంది. అందువల్ల ఈ ప్రాణాన్ని మూలాధారాన్ని పంపించడం ఆజ్ఞా నుంచే, ఆజ్ఞా చక్ర ఏంది అక్కడ ఆంజనేయుల స్వామి మహేంద్రగిరి పర్వతం మీద నుంచి ఒక్క జంప్ చేసి లంకలో దిగాడు. మహేంద్రగిరి ఆజ్ఞా చక్రానికి పైన కనుబొమ్మలు కొంచెం పైకి పోతే మహేంద్రుడు, మహేశ్వరుడు. మహేంద్రుడు అంటే ఇంద్రుడు కాదు, మహేంద్రుడు. ఇంద్రుడు ఏడన్నాడు, ఆజ్ఞా చక్రంలో ఇంద్రుడు. కొంచెం పైకి కానీ మనసు పెడితే పెడితే మహేంద్రుడు, ఆయన మహేశ్వరుడు అయిపోతున్నాడు. ఇంద్రుడే మహేశ్వరుడు. అందువల్ల నువ్వు అక్కడి నుంచి ఆజ్ఞా చక్రం నుంచి ప్రాణాన్ని మూలాధారం నడిగితే ఆంజనేయులు పంపించినట్టే ప్రతి బ్రీత్. అక్కడ ఆంజనేయులు ఒకసారి అవతలకు పోయి సీతమ్మని చూసి వచ్చాడు, మళ్ళీ 2వ సారి వారధ కట్టుకునేండు పోయిండు. వారధ అంటే ఏంది, నువ్వు శ్వాసన మూలాధారద బ్రహ్మరంధ్ర పర్యంతం, బ్రహ్మరంధ్రద మూలాధార పర్యంతం, మూలాధారద బ్రహ్మరంధ్ర పర్యంతం, గతాగత రూపేణ ప్రదక్షిణ ప్రాణాన్ని. ఈ ప్రాణాన్ని మూలాధారానికి సహస్రారానికి, మూలాధారానికి లాక్కోపోవడం, సహస్రారం వదలటం, మూలాధారాన్ని లాక్కోపోవడం, సహస్రం. ఇది చేసినప్పుడు వారధ కట్టినట్టే ఎన్నుకోసం అంతా చైతన్యం వచ్చేస్తుంది. ఈ ప్రాణమే వానరులు. దాంట్లో ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక బిరుదు, ఒక గొప్పతనం ఉంది. వానరులు నలుడు, జాంబవంతుడు, ఇట్లా సుసేనుడు, తర్వాత ఆంజనేయులు, ఇట్లా ఒక్కొక్కరు. అంగదుడు, అంగదుడు అంటే ఒక్కించి శ్వాస ముక్కుగా ఆడితే అంగదుడు, శ్వాస కిందకల్లా ఆడితే వాలి, కంఠాన్ని నుంచి ఆజ్ఞాకి సూర్యస్వరం ఒకటి ఆడినప్పుడు కిందకి
సుగ్రీవుడు అంటే కంఠం కాడితే సుగ్రీవం, గ్రీవం అంటే గొంతు, చంద్రస్వర వాలి. వీళ్ళిద్దరిని కలిపి మూలాధారానికి ఆడిస్తే యుద్ధం చేసినట్టు వాళ్ళిద్దరు. సుగ్రీవుడు సూర్యస్వరం, చంద్రస్వరం వాలి. వీళ్ళిద్దరూ ఎప్పుడు ఘర్షణ పడుతుంటారు. మూలాధారానికి కానీ అంటే ఇద్దరిని యుద్ధం చేయమన్నాడు. ఎవరు ఆడిపోతారు? మూలాధారానికి 2 స్వరాలు అంటే అగ్ని గెలుస్తుంది, చంద్రుడు డ్రై అయిపోతాడు, అంటే వాలి ఓడిపోతాడు, చచ్చిపోతాడు వాడు. అయితే ఈ ఎన్ను పోసే చెట్టు, ఈ ఆత్మ రాముడు చెట్టు చాటు నుంచి బాణం వేసాడని, బాణం వేయబడి నువ్వు ఇక్కడ బాణం వేయటం అంటే చెట్టు చాటు నుంచి నువ్వు ఆజ్ఞాచక్రం నుంచి కిందకి శ్వాసను 2 ముక్కుల్లో లాక్కొని పోయి మళ్ళీ వదలటం, మళ్ళీ లాక్కపోవటం. ఈ ఆత్మ అనేది ఆజ్ఞాచక్రంలోనే కూర్చున్నాడు. కృష్ణుడు ఏడ కూర్చున్నాడు? జెండాపై కపిరాజు. కపిరాజు అంటే శ్వాస, జెండాపై అంటే ఆజ్ఞాచక్రం, సహస్రారం. జెండాపై కపిరాజు, సహస్రారంలోనే ప్రాణాయామం చేస్తాయి. ఎప్పుడు నేను దండంబును కొని త్రోలు చందనము మీద, చందనము మీద, చందనం అంటే ఆజ్ఞాచక్రం, నే దండంబును చేపట్టి అంటే ఆయన ఆజ్ఞాచక్రంలో కూర్చొని కిందకి మూలాధారం దాకా శ్వాసను తీసుకుపోవాలా. ఎవరు తీసుకోపోవాలా? మనస్తో తీసుకోపోవాలా. మనసు అంటే అర్జునుడు. అర్జునుడు అందరి మీద బాణాలు వేస్తున్నాడు. ఈయన ఏడ కూర్చున్నాడు? ఆజ్ఞాచక్రంలో ఎవరైతే ఉండి ఆత్మస్వరూపంగా ఈ శ్వాసని మనసుతో కిందకి తీసుకొని పోయి మళ్ళీ పైకి తీసుకురావటం, మళ్ళీ కింద తీసుకొని పోయి ఈ బాణాలు వేయాలి మూలాధారాన్ని. వేస్తే మూలాధారంలోనే కుంభకర్ణుడు, రావణాసురుడు, విభీషణ తత్వం ఆండ ఉంది. 3 గుణాలు ఉన్నాయి అక్కడ. ఆంజనేయులు పోయి తగలబెట్టొచ్చాడు. ప్రాణాన్ని మూలాధారాన్ని పంపిస్తే ఆంజనేయులు అనే ప్రాణాన్ని అగ్ని పుట్టితే అక్కడ ఉండే కోరికలన్నీ మనసు కాలిపోతుంది, దగ్ధం అయిపోద్ది. అగ్ని ఆడ ఉందో ఆడ కోరికలు రావు, విత్తనాలు మొలకెత్తవు, భస్మే పడలం అయిపోద్ది, చిగురీదు, అంత లయం. ఇక్కడ లంకకి పోయినప్పుడు ప్రాణం ఏమైంది? త్వాక్కి నిప్పు అంటించి లంక అంతా తగలబెడిపోయింది. ఆడ త్వాక అంటే ఎండు పోసుకొస్తాయి మందే. ఈ శ్వాస మూలాధారానికి మనం చేయంగా మనకి త్వాక ఉన్నట్టు లెక్క ఆ ప్రాణం. ఆయన ఆంజనేయులు మహేంద్రగిరి నుంచి ఆడ దూకి మూలాధారంలో చేస్తే అక్కడ ఓపెన్ కాదు, ముందు పాదు. ఎందుకంటే ఈ స్వాధిష్టానంలో అక్కడ మత్స్యవల్లభుడు ఉంటాడు. మత్స్యం అంటే జలంలో ఉండేది, మత్స్యం అంటే వాటర్. దాంట్లో ఆడ మాయిచ్చరు ఉంటుంది, అపానవాయు. ఈ ప్రాణం స్వాధిష్టానం దూరి కిందకు పోనేది మొదట. ఈ మత్స్యవల్లభుడు ఆ ప్రాణశక్తి అంటే ఆడ ప్రాణంలో ఉండే అపానవాయువే మత్స్యవల్లభుడు. వాడిది యుద్ధం చేశాడు లంకకు పోయే ముందు. వాడిని జయిస్తే అప్పుడు లంకిని గాడికి పోయాడు. లంకిని గాడు కూడా ఎడం చేత్తో గుద్దాడు. కొన్నిటిలో ఎడం చేత్తో గుద్దినట్టు, కొన్నిటిలో కుడి చేత్తో గుద్దినట్టు. ఎడం చేత్తో ఎందుకు గుద్దాలంటే చంద్రస్వరం మూలాధారానికి పోయినప్పుడు మనకి జలతత్వం, అక్కడ అజ్ఞానం నశిస్తుంది. చంద్రస్వరం మూలాధారానికి తీసుకొని పోయి మళ్ళీ పైకి తీసుకోపోతే చంద్రస్వరం అంటే ఎడం చేత్తో గుద్దాడు, వామహస్తము. అట్లా కృష్ణుడు కూడా చందన మీద కూర్చున్నాడు. అంటే ఆ రథం 2 పగ్గాలు పట్టుకున్నాడంటే ఆజ్ఞాచక్రం నుంచే శ్వాస కిందకి దిగద్ది మూలాధారం అన్ని చక్రాలలో. లేదా సహస్రారానికైనా ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం కాడ 2 పగ్గాలు ఉన్నాయి, శ్వాస అనే పగ్గాలు. అయ్యి ఆయన పట్టుకొని బాణాలు వేపించాడు. ఎవరి మీద? కోరికలు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, అందరూ ఎదురుగా కర్ణుడు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద బాణాలు వేపించాడు. అప్పుడు నీకు ఈ మనస్సుతో శ్వాసని మనస్సుతో రమించమన్నాడు. రామ రమేతి మనోరమే, శ్రీరామ రామరమే. రామని రమిస్తే శ్రీరాముడు అవుతాం. అయితే ఎట్లయ్యా? రామ రమే మనోరమే, మనస్సుతో రమించు అంటే అర్జునుడు బాణాలు వేస్తుంది. ఎక్కడికి? మూలాధారం దాకా శ్వాసను తీసుకుపోయి సహస్రారానికి వదలటం, మళ్ళీ మూలాధారం లాక్కుపోవడం, రెండింటి. అదే బాణాలు వేయటం. ఎవరు వేయాలా? మనసు తీసుకోవాలి.
ఒక ఆవుని ఎద్దుని నీళ్ల కాడికి తీసుకుపోతాం గుర్రాన్ని. దేంతో అంటే మనసుతో అక్కడ కళ్ళెం పట్టుకొని తీసుకుపోవాలి. కళ్ళెం పట్టుకొని ముక్కు తాడు పట్టుకొని తీసుకుపోయి మనం దాని మెడలో తాడేసి తీసుకుపోవాలి. అంటే ఏంటి, ఈ శ్వాసని మనసే మూలాధారం తీసుకుపోవడం అర్జునుడి బాణాలు. కానీ ఆత్మ ఏడుంది, ఆజ్ఞలోనే ఉంది. ఆజ్ఞ నుంచి కిందకి నడిపిస్తున్నాడు. ఈయన వాళ్ళ కాడికి నడిపిస్తున్నాడు కృష్ణుడు ప్రధాన్ని. భీష్ముడి కాడికి తీసుకుపోతాడు కొంతసేపు యుద్ధం జరగదు. ఒకరోజు ద్రోణాచార్యుడి కాడికి తీసుకుపోతాడు దగ్గరికి, ఒకరోజు కర్ణుడు, ఒకరోజు ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి కాడికి తీసుకుపోతున్నాడు. ఒక్కొక్క గుణం దుర్గుణం. ఏంది ఈయన ద్రోణుడు ఏమన్నాడు, అధికారం కోసం అరులు చేస్తున్నాడు ద్రోణాచార్యుడు. పెత్తనం పూర్తిగా రాజ్యం ఇయలేదు కదా, మహారాజు పట్టాభిషేకం చేయలేదు కదా దుర్యోధన. నువ్వే లేరా రాజువి, నువ్వే లేరా, వాడు నాకే కావాలా, నువ్వే పెత్తనం నీదే లేరా అనే పెత్తనం ఎవరు చేస్తున్నారు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు చేస్తారు. ఏమంటాడు, ఒరే నాయన ద్రోణాచార్యుడు ఏం చెప్తాడు, నువ్వు పాండవుల పక్క వెళ్ళిపోరా బతికిపోతావు, నువ్వు ఈ పక్క వద్దు ఆ పక్క వెళ్ళిపో, యుద్ధం ఇక్కడ చేయొద్దు అంటాడు. కొడుకుని సేవ చేసుకున్నావు. అయితే నువ్వెందుకు రావాయా, నువ్వెందుకు ఉండవు ఎడా, నువ్వు కూడా రావచ్చు కదా అవతలకి, నువ్వు యువతలు ఉండి యుద్ధం చేస్తున్నాను బొమ్మంటావా. ఒరే నేను వాళ్ళు ఉప్పు పులుసు తిన్నా, నేను కొద్ది రోజులు రాజ్య పరిపాలన చేసిన, రాజ్యంలో రాజ్యాధికారాన్ని అనుభవించాను రా, అందుకని నేను యువతలే ఉండి చనిపోయేదానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు చనిపోకూడదు, నువ్వు బతకాలి నాయనా, నువ్వు అవతలకు పోరా. నువ్వు ఎట్టాటోడు, నేను అట్టాటోడే, నీ కొడుకునే కదా, నీకే గుణం ఉంది రాజ్య పరిపాలన, మీతో నేను అనుభవించాను కదా ఇన్నేళ్ళు, 70 ఏళ్ళు, వాళ్ళందరూ 70 ఏళ్ళు అప్పుడు. పాండవులకి వయసు, ద్రోణాచార్యుడు కొడుకు కూడా సేమ్ సముద్దిలో వాళ్ళందరూ, అందరూ 70 ఏళ్ళు వయసు. అప్పుడు 160 ఏళ్ళు ఎంతో, 150 ఏళ్ళు భీష్ముడు, 3 తరాలు. అయినా ధనుర్విద్య ఉంది కాబట్టి ప్రాణాయామ విద్య, శరీరం అంత గట్టిగా అంత శక్తివంతంగా ఉంది. అప్పటికి కూడా బాణాలు బాగా వేస్తాడంటే అర్థం ఏంటి, ప్రాణాయామం చేస్తున్నాడని. అప్పటికి శ్వాసం చేతులు పట్టుకున్నాడు ఈయన. అయితే ఎందుకు ఆయన చెడు పక్క ఉన్నారు, దుర్యోధనుడు అజ్ఞానంతో ఉన్నారు వీళ్ళు. దుర్యోధనుడు వాళ్ళు చెడు కోరికలు, చెడు ఆలోచనతో ఉంది అది హస్తినాపురం. ఈ అస్థికల్లో తయారు చేసింది ఈ శరీరం. వాడు గుడ్డాడు రాజు, ఆడ చేరారు వీళ్ళు. అందుకని చెడు తీసేయాల, కొట్టేయాల. అంటే బాణాలే విపరీతంగా కుంభిస్తే గాని ఆ కోరిక, ఆ హస్తినాపురం మీద వ్యామోహం పోల. హస్తినాపురం మీద వ్యామోహం, శరీరం మీద వ్యామోహం, హస్తినాపురం మీద వ్యామోహం. ఎవరికి, నీకు నాకు అందరికీ. బట్ ఎవరు, అందరూ భీష్ముడు హస్తినాపురాన్ని నేను కాపాడుతాను అన్నాడు, హస్తినాపురాన్ని శరీరాన్ని కాపాడుతాను, అక్కడే మైనస్. పాండవుల పక్క రాలా, పాండవులను కాపాడుతాను అన్న ఆయన, హస్తినాపురాన్ని కాపాడుతాను అని ఆడున్నాడు. హస్తినాపురం అంటే శరీరం, శరీరం మీద భ్రాంతి. అది ఎప్పుడు పోయింది, విపరీతంగా బాణాలు కుప్పిస్తేనే. మీరు చూడండి ఎట్ట కొడతాడో, భీష్ముడి మీద కొట్టిన బాణాలు మిగిలిన వాళ్ళ మీద అంత వేయలా, కుడి చేత్తో ఎడం చేత్తో తుక్కు రేపాడు అట్ట. అందుకే ఆయన అంపశయ్య మీద అన్ని బాణాలు ఉన్నాయి. అన్ని బాణాలు వేస్తే గాని ఆ కోరిక పోల, భ్రాంతి. హస్తినాపురం మీద భ్రాంతి పోయింది. అప్పుడే ధర్మాన్ని బంధిస్తానన్నాడు ఆ రోజు. ధర్మం అంటే ధర్మరాజుని సాయంత్రం లోపల బంధించితే దుర్యోధనుడికి ఇస్తాడు, వీడు దుర్మార్గుడికి. అంటే ధర్మాన్ని బంధించాలా అనే ఆలోచన ఎప్పుడు వచ్చిందో ద్రోణాచార్యుడికి, ఆ తల తీసేయాలి. అందుకని ఆ తల తీపిస్తాడు అంతే. అందుకని ఇదంతా ఎట్లుందంటే, మనం 2 స్వరాలు ఆడియటమే ధనస్తో యుద్ధం చేయటం కౌరవులతో. కౌరవులు ఉండరు లోపల కోరికలు, వ్యామోహాలు. ఎంతటి యోగికైనా ప్రాణాయామం ఆపినా, ఈ ధ్యానం ఆపినా, మంత్రాన్ని ఆపితే లౌకికంలో కోరికల్లోకి వచ్చేస్తాడు ఎవడైనా. నువ్వు అయ్యా నేను 20 ఏళ్ళు తపస్సు చేశాను అంటే స్వామితుడు తపస్సు చేస్తాడు, మళ్ళీ అది వదిలేస్తానే మళ్ళీ లౌకికంలోకి పోయాడు. అట్లా ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయాడు. అట్లే మనం నాభిలో చేస్తే దక్షిణం, మేము
తూర్పు భాగంలో తపస్సు చేశాడంట కొంతకాలం. ఎవరు? విశ్వామిత్రుడు. అంటే నాభికే చేస్తే తూర్పులో చేశాడు. మూలాధారం చేస్తే దక్షిణం కర్మేంద్రియాలు. యమధర్మరాజు అంటాడు. దక్షిణంలో ఎవరు ఉండరు? యమధర్మరాజు, కుజుడు యమధర్మరాజు. ఉత్తరంలో ఎవరు ఉంటారు? మూలాధారంలో యముడు ఉంటాడు అని మనం కర్మేంద్రియాలు. అక్కడ తపస్సు చేస్తే దక్షిణాయనంలో ఉన్నట్టు మనం. అదే సహస్రారంలో చేస్తే గురువు కుబేరుడు, గురువు కుబేరుడు ఉంటాడు. సహస్రం కుబేరుడు అంటే ధనం. ధనం అంటే శాస్త్ర చంద్రమండలం పైన అమృతలింగం ఉంది, అదే ఆస్తి, అదే సంపద, అదే కుబేరుడు. అది గురుస్థానం పైన సహస్రారకము. అందువల్ల ఇక్కడ మొదటేమో ఆయన నాభిలో చేశాడంట, తూర్పులో కొంతకాలం తపస్సు, ఫెయిల్ అయిపోయాడు. మూలాధారాన్ని చేశాడు, దక్షిణం ఫెయిల్ అయ్యాడు. హృదయకమలం కంఠం వచ్చి కరమట చేశాడు, ఫెయిల్ అయ్యాడు. సహస్రారానికి చేశాడు, ఉత్తరంకి, అప్పుడు సక్సెస్ అయ్యాడు. అందుకనే నువ్వు సహస్రారంలోనే అమ్మని నేను పూజించాలా, సహస్రారంలోనే ఉండాలి ఎక్కువ మనం మనసు ధ్యానం అంతా. ఈ మంత్రం సృష్టి స్థితి లయలు కదా మనదే, పైకి తీసుకోబద్ది. ఇదే గాయత్రి. అక్కడ ఓం భూర్భు స్వాహ తస సర్వరేణ్యం భర్గో దేవస్థీమ అంటే ఓం భూర్ భువః సువః అంటే మణిపూరక చక్రం. అట్లే జనః తపః సత్యం అంటే సహస్రాలు. అంటే ఓం భూర్భు స్వాహ తస సర్వరేణ్యం భర్గో దేవస్థీమ దీవెన ప్రచోదయాత్ అంటే కింద నుంచి పైకి పోతుంది. మళ్ళీ ఓం భూర్భు స్వాహ అంటే కింద నుంచి పైకి. నమశివాయ అంటే కింద నుంచి పైకి. మా శివాయ పంచభూతాలు దాటుకొని పైకి పోతుంది. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం అంటే ఈ మంత్రాలన్నీ ఊర్ధ్వగతికి తీసుకుపోతున్నాయి మీరు సహస్రారానికే. అందుకని నువ్వు సహస్రారంలో ఆజ్ఞా లోపలికి పెట్టి మనసు అంటే శాంభవి ముద్ర కొద్దిగా మనసుని అంతర్ముఖం చేసి ఈ మంత్రం చెప్తే ఏ మంత్రం అయినా మనసు అక్కడ నిలబడిపోతుంది. అందువల్ల మనం కూడా ఎప్పుడైతే సహస్రారంలోనే నిలిపి ఏదైనా మంత్రం కానీ చేసినా, ప్రాణాయామం చేసినా అది అమ్మవారి స్థితి తీసుకోబోతుంది రాజరాశి. అయితే ఉత్తర దక్షిణ సంసేవిత, నువ్వు కిందకి అనులోమ చేసి సమస్వరం చేస్తే అగ్ని పుట్టద్ది, తగలబడిపోద్ది. మూలాధారం స్వాధిష్టానం రెండు కోరికలన్నీ నశించిపోతాయి. అదే అక్కడ తగలబెట్టి రావటం ఆంజనేయుడు. అదే బాణాలు వేయటం అర్జునుడు. నీలో మనసు ఉంది, ఆత్మ ఉంది. ఈ రెండు ఉన్నప్పుడు సమస్వరం మనం చేసేటప్పుడు ఆజ్ఞాలో నుంచే శ్వాసని కిందకి తీసుకోపోవాలి. మళ్ళీ ఆజ్ఞాని అంటే అంగిట్లో, ఆజ్ఞ అంటే అంగిటి పై నుంచి వదలాలి. నువ్వు పై నుంచి కిందకి ఆడిచ్చేవాడు పరమేశ్వరుడు అని చెప్పిన. సహస్రారంలో ఎవరు ఉంటాడు? వాడు పరమేశ్వరుడు. కిందకి పై నుంచి కిందకి తీసుకోపోవడం, నువ్వు కిందకి తెగ్గకూడదు, పై నుంచి కిందకి శ్వాసని తీసుకోపోవాలి. ఎవరు తీసుకోవాలి? మనసుతో తీసుకొని పోవాలి. నువ్వు కాదు, నువ్వు ఆత్మ, నువ్వు అక్కడే ఉండాలి. ఆజ్ఞా చక్రం నీ మనసునే ఆడకి పంపిస్తున్నావు. అంటే బాణాలు వేపిస్తుండవు అర్జునుడి చేత మూలాధారం. అందుకని కిందకి పైకి శ్వాసను ఆడిస్తే ఉత్తర దక్షిణ సంసేవిత. పరాత్పర, పర ఆజ్ఞానికి సహస్రాన్ని పర, అపర కంఠానికి కింద 5 చక్రాలు అపర, పరాత్పర. ఇట్లా చేసుకోవాలా మీరు. ఈ విధంగా ఇవన్నీ ఇంటూ ఈ సాధన చేసుకుంటే అమోఘంగా ఉంటుంది. డైరెక్ట్ మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం చంద్రస్వరం డైరెక్ట్ చేయకూడదు. 6 గంటలకు ఏది ఉందో ఆ రోజు హోర అదే ఆడిచ్చి 11 సార్లు, సోమవారం చంద్రహోర 11 సార్లు చాలు, అంతే అయిపోయినారు. మంగళవారం సూర్యస్వరం 11 ఆడిచ్చిన తర్వాత మళ్ళీ చంద్రస్వరం ఆడించుకోవాలి. అప్పుడు చంద్రస్వరం మనం కొద్దిసేపు ఆడించుకుంటే ఆ గంటలో ఆ ఫలితం వస్తుంది. గురువారం సూర్యస్వరం ఆడిచ్చి 11 సార్లు, తర్వాత చంద్రస్వరాల్లో తీసుకొని వచ్చి మనం కొద్దిసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆడి, శనివారం ఉదయం సూర్యస్వరం 11 సార్లు ఆడిచ్చి మళ్ళీ చంద్రస్వరం ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు అట్లా చేసుకుంటే మంచిది. అది దాని ఫలితం ఉంటుంది. లేదా ఆ రోజు మనం అనులోమంలో చంద్రస్వరం చేసుకున్నాం, తర్వాత సమస్వరం చేసుకున్నాం. సరే, ఓం శాంతి, ఓం శాంతి.